ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి, మీ కృపలో బలపరిచి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనము. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనంలో, ఆలోచించుము, దేవుడు శక్తివంతుడే, ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనంలో, నువ్వు నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము, నువ్వే రక్షణకర్తవైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టెదను. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 11వ వచనం, యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 33వ వచనంలో, యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను నీ కడమట్టుకు వాటిని గైకొందును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా జ్ఞానమిచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనంలో, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవ నిన్ను నడిపించెదను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమున ఆకలిగొనడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని ఆకర్షించి మమ్మల్ని బలపరిచి చేతపరిచి దేవుడే ఉన్న ప్రభావం దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని అందరూ కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.